హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 78. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్య తన బర్త్డే ఉందని చెప్పగానే యామి ఆమెకు ఏం గిఫ్ట్ కావాలని అడగడంతో తాను చెప్పిన పని చేయటమే తనకిచ్చే గిఫ్ట్ అని అంటుంది లాస్య. తరువాతేమైందో ఇప్పుడు చూద్దాం. అదే పనిగా ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచిన స్వప్నిక అటూ ఇటూ చూడగా ఎదురుగా విజయ్ ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది. దాంతో ఆమె లేవడానికి ట్రై చేయగా అంత పెద్ద బెడున ఒక మూలన ఉన్న తనని హత్తుకొని తనపై పూర్తిగా పడుకుని ఉన్న విజయ్ని చూడగానే అతని కొంటె కోనంగి పనులు కళ్ల ముందు కదలాడి సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబారింది. ఏయ్ విజయ్, నీకు ఫోన్ వస్తుంది అని అతని భుజాన్ని తడుతూ అంది స్వప్నిక. రాని స్వీట్ హార్ట్, ఇంకా కొద్దిసేపట్లో ఆఫీస్కి వెళ్లడం ఉరకలు పరుగులే కదా అని ఆమెను తన లోపలికి ఇంకా గట్టిగా అదుముకొని పడుకున్నాడు విజయ్. ఏయ్ విజయ్, ఇంకా ఎక్కడికి ఆఫీస్ అంటున్నావు? ఇప్పటికే 10 దాటిపోయింది అని మళ్లీ అంది స్వప్నిక. ఆమె మాటలతో పాటు ఫోన్ కూడా మాటిమాటికి రింగ్ అవడంతో చిరాక తనకు అందుబాటులో ఉన్న ఆ ఫోన్ని తీసుకొని చూశాడు విజయ్. ఆ స్క్రీన్పై మామ్ అని నేమ్ చూడగానే లిఫ్ట్ చేసిన విజయ్, చెప్పు మామ్, ఏంటి అని అడిగాడు విజయ్. అతని వాయిస్ ఫోన్లో విన్న రవళి, వీడు ఇప్పుడే నిద్రలేచి ఉంటాడు అని అనుకొని, లేచావా నాన్నా అని మెల్లిగా అడిగింది. ఇంతకు ముందే లేచాను మామ్, చెప్పు ఏంటి సంగతి అని డౌట్ఫుల్గా అడిగాడు. ఇంటికి వస్తున్నారా లేక డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది రవళి. లేదు మామ్, ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి ఇంటికొస్తాం అని అన్నాడు విజయ్. ఓకే, చిన్న విషయం చెప్పాలి నీకు. ఈరోజు లాస్య బర్త్డే, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు, అందుకే నువ్వు వెళ్ళాలి అని అంది రవళి. దాంతో చిరాగ్గా ముఖం పెట్టిన విజయ్, నేను వెళ్ళడం ఏంటిమా, నువ్వు డాడ్ వెళ్ళొచ్చుగా, లేదా నువ్వు దీపపిన్ని వెళ్ళండి, నాకు ఈ పార్టీలు అవి నచ్చవని నీకు తెలుసు కదా అని కోపంగా అన్నాడు. అదేంటి అలా అంటావు? మన ఇంట్లో జరిగిన ప్రతి ఫంక్షన్కి వాళ్ళొచ్చారు కదా, అందుకని నువ్వు వెళ్లకు తప్పదు నాన్నా అని బతిమలాడుతున్నట్టుగా కాకుండా ఆర్డర్ వేసింది. మామ్, నేను వెళ్ళను, డాడ్, బాబాయ్, తాతయ్యలున్నారుగా, ఆ ముగ్గురిలో ఎవరినైనా పంపించు అని ఫోన్ కట్ చేశాడు విజయ్. ఇంతలో మళ్లీ అతని ఫోన్ రింగ్ అవడంతో విజయ్ ఫోన్ అని స్వప్నిక ఇచ్చింది. నాకు తెలుసు, ఇప్పుడు డాడ్ చేసుంటారు అని చిరాకా చూశాడు. నిజమే, ఆ ఫోన్ స్క్రీన్ పైన రమేష్ రవిచంద్ర గారి నంబర్ కనిపించింది. వావ్ విజయ్, మావయ్య గారే, నువ్వు కరెక్ట్గా గెస్ చేశావు, హౌ ఈస్ దిస్ పాసిబుల్ అని అడిగింది. చూడమ్మాయ్, ఒకసారి నిన్ను నువ్వు చూసుకుని నాతో సెటైర్లు వెయ్యి, తెలుసు కదా నా సంగతి అని ఆమెను చూసి ఐవింగ్ చేస్తూ అన్నాడు విజయ్. వెంటనే తనని చూసుకున్న స్వప్నిక పక్కనే ఉన్న బెడ్షీట్లో దూరిపోతూ, చూడు విజయ్, ఏదైనా ఎక్కువైతే మొహం మొత్తుతుంది, ముందు మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఫస్ట్ మామయ్య గారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, ఇంతలో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళిపోయింది స్వప్నిక. తప్పుతుందా అని చిరాగ్గా మొహం పెట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్, చెప్పు డాడ్, ఇప్పుడేంటి, లాస్య బర్త్డే ఉంది, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు, మీ బదులు నేను వెళ్ళాలి అంతేనా అని అడిగాడు విజయ్. యా, స్మార్ట్ గాయ్, ఎంత కరెక్ట్గా గెస్ చేసావురా, వెరీ గుడ్ అని అన్నాడు రమేష్ రవిచంద్ర. డాడ్, నాకు తెలుసు, మామ్ చెప్తే వినలేదని మీతో తను ఫోన్ చేయిస్తుంది అంతే కదా అని సీరియస్గా అన్నాడు విజయ్. అవునరా, తప్పదు కదా మరి, నాకా ఈరోజు ఒక మీటింగ్ ఉంది, తర్వాత మీ తాతగారు కూడా ఏదో పారాయణం వినటానికి వెళ్తారంట, ఈరోజు ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారంట, వాళ్లతో మీ బాబాయ్ ఎప్పట్లానే తన రెస్టారెంట్లో బిజీ, ఇంకా దీప సంగతి తెలుసుగా, ఈ మధ్య జాబ్ పోవడంతో కొంచెం తను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది, ఇక ఉన్నది మీరిద్దరే కదా, ఒక్కడే వెళ్లకుండా నా కోడల్ని కూడా తీసుకుని వెళ్ళు అని అన్నాడు రమేష్ రవిచంద్ర. విజయ్కి పక్కనుంచి రవలి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటండి అలా అంటారు, వాణ్ణి ఒక్కడిని పంపమంటే ఈ స్వప్నిక ఎందుకు మధ్యలో పానకంలో పుడకలా అని కోపంగా అనటం వినిపిస్తుంది. నా బొంద, నా కోడలు కొడుకుల మధ్య అసలైన పానకంలో పుడక లాస్య, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని మనసులో గొనుక్కుని, ఒరేయ్ విన్నావుగా అని అన్నాడు.
ఇఫ్ వెళ్తే నేను స్వప్నికతో మాత్రమే వెళ్తాను, ఒక్కడిని మాత్రం ఎక్కడికి వెళ్ళను. అది ఆ లాస్య ఫంక్షన్ కంటే నేను చచ్చినా వెళ్ళను. నేను ఆలోచించుకొని చెప్తాను అని ఫోన్ కట్ చేశాడు విజయ్. విజయ్ చిరాగ్గా ముఖం పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ పై నేమ్ చూసి ఆశ్చర్యపోయాడు విజయ్. శీతాకాలమైనా ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్లో మాత్రం వెదర్ చాలా వేడిగా ఉంది. రమేష్ రవిచంద్ర ఫోన్ కట్ చేయటం ఆలస్యం కోపంగా అతన్ని చూస్తూ, ఏంటండి మీరు? శుభమాని వాళ్లు మనల్ని పిలిస్తే ఆ బర్త్డేకి వీడొక్కడే వెళ్లాల్సింది పోయి చంకలో పిల్లిని పెట్టుకున్నట్టు ఆ స్వప్నికతో వెళ్లడమేంటి అని రుసరుసలాడింది రవళి. అదేంటి రవళి అలా అంటావు? వాడు తన భార్యని తీసుకుని వెళ్లకుండా ఎలా వెళ్తాడని అనుకున్నావు? తప్పే ఉంది ఇందులో. పెళ్లైన కొత్తలో నువ్వు నేను కలిసి ఎన్ని పార్టీస్కి వెళ్లలేదు అని కోపంగా అన్నాడు రమేష్ రవిచంద్ర. మీకు ఎంత చెప్పినా అర్థం కాదా? పాపం అలాస్య మన అబ్బాయి అంటే పడి చస్తుందండి. కనీసం ఇప్పుడైనా వాళ్లు మనసు విప్పి మాట్లాడుకుంటే దగ్గరవుతారేమో అని అంది రవళి. భార్య ముఖాన్ని చూసి ఏమనాలో అతనికి అర్థం కాలేదు. ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావేంటి? స్వప్నిక ప్లేస్లో నీ కూతురు ఎవరైనా ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా అని అడిగాడు రమేష్. వెంటనే కూతురు అన్న మాట వినగానే ఒక్కసారిగా రవళి సోఫాలో కూలబడిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి, ఎందుకురా అవన్నీ మాటలు? నువ్వేం టెన్షన్ పడకు. చూడమ్మా రవళి, విజయ్ వెళ్లాలంటే స్వప్నికతో మాత్రమే వెళ్తాడు. వాడినొక్కడిని వెళ్ళమంటే వాడసలు నీ మాటే వినడు. నువ్వు విజయ్ని లాస్యని ఒకటి చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నావు. అది దండగ. ఎందుకంటే నీ కొడుకు ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాడు అంటే ఇక అంతే. ఇంకొకటి, నీ మొండి పట్టుదల వదిలి వాడి సంతోషం గురించి ఆలోచించు అని కొంచెం వాడిగా వేడిగా అన్నారు కృష్ణమూర్తి గారు. ఇంతలో రమేష్ రవిచంద్ర గారి ఫోన్ రింగ్ అవడంతో ఆ స్క్రీన్పై విజయ్ నెంబర్ చూసి, హా నాన్నా చెప్పు, ఏంటి వెళ్తావా అని ఆతృతగా అడిగాడు. డాడ్, నేను ఆ పాటికి వెళ్తాను, కానీ ఒక్కడిని మాత్రం వెళ్ళను. స్వప్నికను వెంట తీసుకుని వెళ్తాను. మామ్కి చెప్పు ఏమంటుందో అని ఫోన్ కట్ చేశాడు విజయ్. చూడు, విన్నావుగా నీ కొడుకు ఏం చెప్పాడో అని సీరియస్గా అన్నాడు రమేష్ రవిచంద్ర. చూశారా, వెళ్ళమని అడిగింది నేను, నాకు ఫోన్ చేసి చెప్పకుండా మీకు ఫోన్ చేసి చెప్తున్నాడు అని ఉక్రోషంగా అంది రవళి. ఇంత వయసొచ్చి అన్ని రకాలుగా జీవితాన్ని అనుభవించిన నువ్వు, మళ్ళీ రమేష్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వు, ఇప్పుడు నీ కొడుకు నీకు నచ్చినట్టు బిహేవ్ చేయడం లేదని కోపానికొస్తున్నావు. మరి వాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే వాడికి కోపం రాదా అని సీరియస్గా అన్న కృష్ణమూర్తి గారు మళ్లీ వెంటనే, రవళి, ఎవరినైనా మనకి తగ్గట్టుగా మార్చుకోవాలంటే వాళ్లను మొండిగా పట్టుదలతో లొంగదీసుకోవడం కాదు, ప్రేమతో వాళ్ల మనసుకు దగ్గరవ్వాలి. అది ఎన్నేళ్లైనా నువ్వు నేర్చుకోలేకపోయావు. అందుకే నీకు రమేష్కి ఉమేష్ దీపాలకి మధ్య ఈ ఇగోల గోల వస్తుంది. ఏంటో ఈ ఇల్లు ఏమవుతుందో ఏమో నాకు అసలు అర్థం కావడం లేదు. మీ అందరినీ నా నెత్తిన బాధ్యతగా వేసి మీ అత్తయ్య తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం మంచిదే అయింది. ఇలాంటివి చూడలేకపోయేది అని బాధగా చెమ్మగిల్లిన కళ్లతో అన్నాడు. అలా బాధపడుతున్న కృష్ణమూర్తి గారిని చూసిన రవళి, అయ్యో మామయ్య గారు, మీరు బాధపడకండి. మా అత్తయ్య గురించి బాధపెట్టే ఎలాంటి మాటలు మనం అనకూడదు. ఆమె అంత మంచి అత్తయ్య ఈ ప్రపంచంలో లేదేమో. సడన్ గా నన్ను రమేష్ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నన్ను కంటికి రెప్పలా ఒక అమ్మలా చూసుకుంది అని తన అత్తయ్యను తలుచుకుని బాధపడింది. చూసావా రవళి, మీ అత్తయ్య గురించి మాట్లాడుతుంటే అంత ఇదిగా ఫీల్ అవుతున్నావు. అలాంటిది నువ్వెందుకు ఒక సగటు అత్తయ్యలా ప్రవర్తిస్తున్నావు? నీ కోడలు నిన్ను అలాగే అనుకోవాలని అనిపించడం లేదా? మీ అత్తయ్యలా నీకు మంచి పేరు రావాలని నీకు అనిపించడం లేదా? ఒక్కసారి నువ్వు వాస్తవంలోకొచ్చి ఆలోచించు రవళి. అసలు స్వప్నికలో ఏం తక్కువ ఉంది, లాస్యలో ఏం ఎక్కువ ఉంది? ఇక్కడ ఎక్కువ తక్కువల గురించి కాదు. నీ కొడుకు స్వప్నికను అంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడి సుఖం గురించి ఆలోచించు. అంతేకాని అటు వాడికి ఇటు ఇంట్లో ఉన్న మాకు మనశ్శాంతి లేకుండా చేయకు. ఒక ఆడపిల్ల కంట తడి పెట్టించి ఆమె ఉసురు మన కుటుంబానికి తాకేలా చేయకు. నిన్ను నేను వేడుకునేది ఇదొక్కటే అని నమస్కారం పెట్టిన కృష్ణమూర్తి అక్కడ్నుంచి బాధగా వెళ్ళిపోయాడు.
ఎదుటి మనిషిని బాగు చేయడం అంటే ఎవరితరం కాదు. వాడికై వాడు మారడానికి ట్రై చేస్తే తప్ప. నీ మనసులో స్వప్నిక అంటే ఒక చులకన భావం ఉంది. అది ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడే నువ్వు మన కోడలతో బాగుంటావు. అప్పటి వరకు నీకు లాస్యనే కనపడుతుంది. తరువాత నీ ఇష్టం అని రమేష్ చంద్ర కూడా భార్య వైపు చిరాగ్గా చూస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వాష్రూమ్ నుంచి బయటకొచ్చిన స్వప్నిక ఆలోచిస్తూ కూర్చున్న విజయ్ను చూసి, ఏంటి లేచి ఫ్రెష్ అవరా, అలాగే కూర్చుండిపోయారేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. అతను ఆమె వైపు కళ్ళు తిప్పి అలాగే చూస్తుండిపోయాడు. లేత పసిమి ఛాయలో మెరిసిపోతూ టవల్ చుట్టుకుని ఉన్న స్వప్నిక బాడీ అంతా కుంకుమ అద్దినట్టు ఎర్రబారి, దానికి తోడు తన హై కీస్తో డ్రాగన్ ఫ్రూట్లా ఉంది. అమాయకంగా ఇంత ముద్దొచ్చే ముఖం, ఆడవాళ్లల్లో చాలా రేర్గా ఉండే వ్యక్తిత్వం, మంచి మనసు, డీసెన్సీ, సింప్లిసిటీతో ఉండే స్వప్నిక అంటే మామ్, లాస్య, దీపపిన్ని లాంటి వాళ్లకు ఎందుకు పడదో అర్థం కాలేదు విజయ్కు. వాళ్లలా మామూలు అమ్మాయిలాంటి మనస్తత్వం కాదు కాబట్టి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కాబట్టి పడదేమో. అందుకేనేమో నాకు ఆమె సమక్షంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్న విజయ్ దగ్గరికి వచ్చిన స్వప్నిక, అయ్యో శ్రీవారు, 6 నెలల సావాసంతో వారు వీరవుతారని అనుకోవచ్చు, కానీ 1 నెల రోజుల్లోనే నాలా మీరు కూడా మేలుకునే కలలు కంటున్నారా అని అతని ముక్కు పట్టి ఊపింది. వెంటనే నిలబడి ఉన్న ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్న విజయ్ స్వప్నిక పొట్ట దగ్గర తన తల పెట్టి, ఏంటే నీలో ఇంత మంచితనం ఉంది, అసలు ఇంత మంచితనాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? యు ఆర్ గ్రేట్ మై జస్ట్ స్వీట్ హార్ట్ అని కళ్ళు మూసుకుని అన్నాడు. ఏంటబ్బాయ్, రాత్రేమైనా మందు కొట్టావా ఏంటి? ఏదో తేడాగా మాట్లాడుతున్నావు. మత్తు దిగలేదా ఇంకా అని అల్లరిగా నవ్వుతూ అడిగింది స్వప్నిక. పిచ్చి, నేను మందు తాగను కదా. ఈ మత్తు మందుతో రాలేదే. రాత్రంతా అమ్మాయి గారి అదరామృతం తాగి తాగి ఆ మత్తులో పిచ్చెక్కువైపోయింది అని తలెత్తి నవ్వుతూ అన్నాడు విజయ్. ఆ మాటలకు సిగ్గుపడిన స్వప్నిక, పో విజయ్, ఎప్పుడూ నాతో ఆడుకుంటావు అని గునుస్తూ అతని భుజంపై ఒక్క దెబ్బ వేసింది. యూనో, నిన్ను చూడగానే నాలో అలా అలా నీతో ఆడుకోవాలనే ఇంటెన్షన్ మొదలవుతుంది అని అల్లరిగా నవ్వుతూ ఆమెను అలాగే హక్ చేసుకున్నాడు విజయ్. సరే, ముందు ఫ్రెష్ అయి రండి అని వాష్రూంలోకి పంపించి తను కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది స్వప్నిక. ఒక 10 నిమిషాల్లో బయటకొచ్చిన విజయ్కి ఘుమఘుమలాడే కాఫీ మగ్ ఇచ్చిన స్వప్నిక షవర్ చేసిన అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే ఉన్న టవల్ తీసుకుని విజయ్ తల తుడుస్తూ, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది. నథింగ్ సీరియస్. ఈరోజు ఆ లాస్య బర్త్డే అంట. పార్టీకి ఇన్వైట్ చేశారంట. నన్ను వెళ్ళమని అమ్మ పోరు పెడుతోంది అని చిరాగా చెప్పాడు. ఓ సంతేనా, వెళ్ళండి మరి అని అంది స్వప్నిక. ఛా, నాకిష్టం లేదు, కానీ తప్పేలా లేదు అని అన్నాడు విజయ్. ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్దాం విజయ్ అని తల తుడవడం ఆపి అంది స్వప్నిక. నిజమే, ఈ రోజు నుండి ఆఫీస్పై కొంచెం కాన్సంట్రేషన్ చేయాలి. దానికన్నా ముందు మనం ఒకసారి సీతాలను చూసి రావాలి స్వప్నిక అని అన్నాడు విజయ్. అయ్యో, నేనా సంగతి మర్చిపోయాను. ఈరోజు నువ్వు నైట్ పార్టీకి వెళ్తున్నావు కదా, రేపు సాయంత్రం వెళ్దాం విజయ్ అని అంది స్వప్నిక. రేపు సాయంత్రం వరకెందుకు, ఈరోజు నైట్ పార్టీ నుండి నేనొచ్చాక వెళ్ళొచ్చు కదా అని అన్నాడు విజయ్. అది కాదు విజయ్, ఈరోజంతా మనం బయటే ఉంటాం. రేపు కూడా ఇంట్లో లేకపోతే ఎలా? అత్తయ్య చేసిన ఆ ఛాలెంజ్ని నేను కావాలని కేర్లెస్ చేస్తున్నానని అనుకుంటుంది. అందుకని ఈరోజు నువ్వు పార్టీకి వెళ్ళొచ్చాక రేపు నైట్ అక్కడికి వెళ్దాం. మర్నాడు మార్నింగ్ ఇంటికొచ్చేద్దాం. ప్లీజ్ అర్థం చేసుకో అని రిక్వెస్ట్గా చూసింది స్వప్నిక. ఆమె అలా అడగడంతో విజయ్ స్వప్నికను దగ్గరికి లాక్కోగా అతని ఒడిలో కూర్చుండిపోయింది. నీలో ఏదో మ్యాజిక్ ఉంది స్వీట్ హార్ట్, నన్ను చాలా తొందరగా కూల్ చేస్తావు అని ఆమె ముఖంపైకి ఎయిర్ బ్లో చేస్తూ అన్నాడు. చాలు, ఇలాంటి మాయ మాటలతోనే మెస్మరైజ్ చేసి చేసి అని సిగ్గుతో అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూడలేక తల కిందికి వాల్చేసింది స్వప్నిక.
చేసి చేసి పూర్తిగా చెప్పు, ఎందుకు మధ్యలోనే మాట్లాపేస్తావు అని ఆమె తలని తన చేత్తో పట్టి ఎత్తుతూ అడిగాడు విజయ్. అతని అల్లరి తెలుసు కాబట్టి స్వప్నిక కళ్ళు తెరవకుండానే అది సీక్రెట్, నేను చెప్పను అని గుసగుసగా అంది. కళ్ళు తెరువు పిల్లా, హే ఓపెన్ యువర్ ఐస్ అని అన్నాడు విజయ్. అని టక్కున నిలబడింది స్వప్నిక. ఆమెను లాగి మళ్లీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చూడు, ఒక్కసారి నాకు ఆన్సర్ చేయకుంటే నా తిక్క పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది, తెలుసు కదా, ఆన్సర్ మీ అని అన్నాడు విజయ్. అబ్బా, నీతో వేగలేను, నేను చెప్పను పో అని అంది. ఓకే, అయితే ఆన్సర్ అన్నా చెప్పు, లేదా నేను చెప్పిందన్నా చెయ్యి అని అన్నాడు విజయ్. మళ్ళీ ఇదో లిటికేషన్ పెడుతున్నాడని అర్థమవగానే, అయ్యో ఇరుక్కుపోయి నోరు జారనే అని మనసులో అనుకుని, స్వప్నిక ఏం చేయాలి అని అంది. చేస్తావా అని అన్నాడు విజయ్. హా బాబా, హా చేస్తానని ఒప్పుకున్నాను కదా అని గట్టిగా అంది. సరే, నేను అడిగిన తర్వాత నువ్వు లేదు, కాదు, కూడదు అన్నావనుకో, నేను ఒప్పుకోను. అందుకే ఇప్పుడే చూస్ చేసుకో, ఆన్సర్ ఇస్తావా ఆర్ చెప్పింది చేస్తావా అని మళ్ళీ అన్నాడు విజయ్. ఆమె కళ్ళు తెరవలేక మూసుకొని, సరే ఏంటో చెప్పు అని అంది స్వప్నిక. స్వప్ని కిస్మి అని అన్నాడు విజయ్. ఒక్కసారిగా కళ్ళు తెరిచి, వాట్, ఏంటి, ఏమంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. నేనేమన్నాను, చెప్పింది చేస్తావా అంటే ఓకే అన్నావు కదా, అందుకే నౌ కిస్మి అని గట్టిగా చెప్పాడు విజయ్. లేదు లేదు, నేను ఆన్సర్ చెప్తాను అని గునుస్తూ అంది. నో వే, అందుకే ముందే అడిగాను, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తావా, చెప్పింది చేస్తావా అని. అంతే, డ్రామాలాడకుండా వచ్చి నన్ను కిస్ చేయి అని ఒత్తి పలుకుతూ అన్నాడు విజయ్. సరే, నువ్వు చెప్పినట్టు కిస్ చేస్తాను, కానీ రాత్రిలాగా లిప్స్ని బైట్ చేయొద్దు, అక్కడితోనే ఆగిపోవాలి, ముందుకు వెళ్ళొద్దు మరి అని విజయ్ తనని ఎలా కిస్ చేస్తాడో, తర్వాత తనని అతనికి తగ్గట్టుగా ఎలా మౌల్డ్ చేస్తాడో తెలుసు కాబట్టి భయంగా అంది. ఓకే, నో టెన్షన్ అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ అన్నాడు విజయ్. అదిగో నీ స్మైల్లోనే ఏదో తేడా కనిపిస్తుంది అని అనుమానంగా చూస్తూ అంది స్వప్నిక. అది నీ డౌట్, రా తొందరగా అని పిలిచాడు విజయ్. వెంటనే స్వప్నిక అతని షోల్డర్స్ చుట్టూ తన హ్యాండ్స్ వేసి అతని ముఖం దగ్గరగా వెళ్లి తన లేత పెదవులను అతని పెదాలపై ఆంచింది. ఆమె అలా చేయడం ఆలస్యం, తన లిప్స్తో ఆమె లిప్స్ని అందుకున్నాడు విజయ్. ముద్దు స్టార్ట్ చేయడం వరకే ఆమె చేతిలో ఉంది. స్టార్ట్ చేశాక ఇక అంతే. విజయ్ ఆమెకు 3 నిమిషాల వరకు ఊపిరాడనివ్వకుండా 1 by 1 2 పెదవులను తనలోకి లాక్కొని గట్టిగా కిస్ చేస్తూ చివరగా తన ట్రేడ్ మార్క్తో కింది పెదవిపై చిన్న ఘాటు పెట్టి వదిలాడు విజయ్. అబ్బా, నేను చెప్పానా నువ్వు నా మాట వినవని, నాకు ముందే తెలుసు అని ఉక్రోషంగా అంది స్వప్నిక. ఇంతలో ఎప్పటిలానే వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తూ విజయ్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ స్క్రీన్ పై నేమ్ చూసిన విజయ్ ఆఫీస్ నుంచి కాశీ ఫోన్ చేయటంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హా కాశీ చెప్పు అని అన్నాడు. అటువైపు కాశీ ఏం చెప్పాడో తెలియదు కానీ విజయ్ ముఖం సీరియస్గా మారింది. అవునా, నేను రావటానికి ఇంకో 1 hour టైం పడుతుంది, సాయంత్రం వచ్చి కలవమను అని సీరియస్గా అన్నాడు విజయ్. మళ్ళీ అటువైపు కాశీ చెప్పిన మాటలు విన్న తరువాత, సరే వాళ్ళిష్టం అని ఫోన్ కట్ చేశాడు విజయ్. అతని ముఖం అంత సీరియస్గా మారటంతో ఏమైంది అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది స్వప్నిక. విజయ్ పార్టీకి వెళ్తే అక్కడ అతనికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, ఫోన్ చేసిన కాశీ ఏం చెప్పాడు, ఎందుకు విజయ్ అంత సీరియస్ అయ్యాడు, యామి నెక్స్ట్ స్టెప్ ఏంటి, విజయ్ను ఒక్కడిని మాత్రమే లాస్య బర్త్డే పార్టీకి వెళ్లమని రవళి అంత ఇదిగా ఫోర్స్ ఎందుకు చేస్తుంది, తెలుసుకోవడానికి తర్వాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.